మెక్డోవల్ మూర్తి హియర్. ఏంటో చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలో 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను. గురుగారు ఆ డీడీ ఫామ్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ షర్ట్ మీద ఇంకేంటండి? ఇంకా ఎక్కడ నా సూట్ కేసేది, నా సూట్ కేసేదండి. అయ్యో నా సూట్ కేసు ఏమండి, నా సూట్ కేసు సార్, నా సూట్ కేసు ఏమండి, నా సూట్ కేసు చూసారా? అయ్యో నా సూట్ కేసేదండి. నా సూట్ కేసు ఎవరన్నా చూసారమ్మా? 1 కాదు 2 కాదు 25 లక్షలమ్మా. మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తాడమ్మా తల్లి. నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు వెళ్ళి చూడు. అసలు నీ వల్ల ఇదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడతా నీకెందుకు, బొంగు పడతా నీకెందుకు? దరిద్రుడా. ఏమే సుక్కు ఎక్కడున్నావే? సుక్కు మొత్తం సామాన్లన్నీ సర్దేశాయి. ఎందుకు? ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే. చిట్టినాడు తెలిస్తే నేను తప్పేస్తారే. అది వచ్చేసారు. వెళ్ళు నన్ను అడిగితే లేరని చెప్పు. నువ్వు వెళ్ళి కలిపి వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టుంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? నువ్వు ఈ సూట్ కేసే డబ్బంతా ఉందో లేదో. అంత కరెక్ట్గా ఉందా సార్? అంత కరెక్ట్ గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బై టీ తాగుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు పట్టుకుని పరిగెడతాను సార్. అనుమానం వచ్చి పట్టుకున్నాను సార్. చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్. వెంటనే తీసుకో. వాడు నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్. అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్. పట్టణ అమౌంట్ పెట్టించానమ్మా. ఓర్ని ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు. 10 లక్షలు. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు. ఆల్మోస్ట్ అంతే సార్. మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాయితీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా? మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు అబ్బాయి? ఈ ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక ఆడిటర్ ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డోనల్ మూర్తి నేనే సార్. మీరు మెక్డోనల్ మూర్తి? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి సార్? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. నువ్వు కదా మరీ ఎక్సైట్ అవుతున్నావు. మీరు చాలా యంగ్ గా ఉన్నారు సార్. చూడ అక్కడ పెట్టు. వెళ్ళిపో. అరే సార్ మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్. ఒకడు పెద్దినాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ వెళ్ళారా సార్? అంటే ఏలుముద్రగాళ్ళు అనమాట. అరే సార్ సంవత్సరానికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times కదా సార్? నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్. పాపిస్టేళ్ళ సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందిరా? అంటే మీరు రాబిన్ టైపా సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మజ్జిగేసుకో సార్. ఆగా సార్ చెంపిటి కొట్టు. చీస్. ఓరోరే యోగి నన్ను కుదిపోయినో, ఓరోరే యోగి నన్ను కైపోయినో. చిట్టినాయుడు గారు క్షమించండి, పొరపాటైపోయింది. పెళ్ళాం బిడ్డలు గలవాడిని ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు 0 మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు గుర్తు రావద్దు. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు. నేను తప్పు రాసాను. మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పావు. అప్పుడు ఆయనే బాబు. ఈ మధ్యనే మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ మీద గుర్తుంటావని తాతగారు నాకు 0 మార్కులు వేసి మన వంశ పరువు గుండె సులొచ్చేసాడు. గుండె మీద గుర్తులు రావద్దు. చిట్టినాయుడు నీచుడా, మనిషివా పశువా? పంతులుగాని కొట్టడం ఏంట్రా? పాపిష్టి ఎదవా. అమ్మా, మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మట్టలో తలదొరుచుకూడదు. పంతులుగా వదలకపోతే నువ్వు తినే పెరిగనాను సాల్ట్ కి బదులు సైనైడ్ కలిపేస్తా. చచ్చూరుకుంటావు చిట్టినాయుడు సచ్చినోడా. అమ్మో, ఇది కలిపిన కలుపుద్ది. ఆ పంతుల్ని వదిలేండి. ఏ పంతులు పారిపో. 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. దరిద్రుడా, స్కూల్ టైం మీద లోపలికి తగలడు. రే భద్రప్ప, నీ పెండాము ఈ నడ్డం పెట్టుకొని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాదిరా. అయ్యయ్యో,
భలేవారే మామయ్య గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుడిని. కాఫీ తీసుకురమ్మంటారా మామయ్య గారు? యాదో ఒకటి తీసుకురామ్మా, సైనుడు మాత్రం కలపాకు. ఏంట్రాది? మెసేజ్ వచ్చింది సార్. సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెలో గానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు. బాక్స్ లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికేమిలే, సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, తమరికే. ఏమిరాది? తినండి సార్. ఏదో పేదవాడి ప్రేమ. వీడేవుడురా? మనోడే సార్, పనిలో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నా. నమస్కారం సార్. బుద్ధి బయట వాళ్ళను మన వ్యాపారాల్లోకి రానియాకని ఎన్ని తూర్లు చెప్పినా నీకు బుద్ధి గడ్డి తినాదేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కాదయ్యా, స్వయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరం ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్ద నేను ఇలాగైపోతున్నా మామయ్య. మేనల్లుడని పెట్టుకున్నావా లేదంటే మెదడు గుడుగా ఉండదా? మెదడా? అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద కోటీశ్వరుడు, 500-600 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. ఏరా? నేను ఎప్పుడు చేశాను మామయ్య? అదేలే బాయ్, నా డైరెక్షన్ నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. ఓర్ని మూర్తి ఎసరా అట్లా విసుకుంటావేమిరా? ఆడదా లెక్క. ఒరేయ్, ఒరేయ్, పులి పులి వస్తాడు. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఈడు మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతావు. ఏమన్నావా? అంటే బాబు, నాకు నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే రే మూర్తి, వంగరా. ఇవాళకి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా, అడితే పిండి లేచిపోవాలి. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాటే ఎన్ని కోట్లు ఇచ్చినావో సరే రాదు. దానికేరా మా పులి కుక్కలు పెంచుకుందాం తాత అంటే యాలరా మన మూర్తి దాళ్ళే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు, పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా? 10 మంది తినే తిండి తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో. యాదవ జన్మ, యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఏ బొండకో తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్టినాయుడు. నాయనా పులి, ఇంక నువ్వు పోరా. తాతగారు, వెనక బెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలా ఉంటే నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా గదమాయించు, ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారో అని డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు, అది పిలక కాదురా, మన వంశ పౌరుషము. కావాలంటే నగినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కోస్తాడంటనే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు? అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంకా పోరా. ఇంట్లో కూర్చుంటాడు, ఈడికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. అయ్యా, టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత? బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలియంది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఉండదేమిరా? ఏమైందంటే మనలో అది సరే, నువ్వేంట్రా తెల్ల మహోత్సవుల దగ్గర ఆ మాత్రం టాలెంట్ లేకపోతే బతకడం కష్టం రా. పండు సార్ మిమ్మల్ని అలా కొట్టాడు. వెనక్కి చూడకు. చాలా బాధ వేసింది సార్. అందుకే కదరా 15 లక్షలు ట్యాక్స్ ఇస్తాను. సార్ మీరు నిజంగా గ్రేట్ సార్. అది సరే, నువ్వేంట్రా తెల్ల మహోత్సవం అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఎందుకురా టెన్షన్? నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డెన్ అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అలుగుపోవాలంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అల్లుకు పోవాలని.